స్వప్న స్వగృహ కిచెన్లో మరొకసారి కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అది టమాటో బజ్జీ అండి. టమాటో బజ్జీని ఇప్పుడు ఎలా చేయాలో సింపుల్గా ఇంట్లో చేసుకోవటం ఎలాగో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. దానికోసం మీడియం సైజ్ టమాటోలు కొంచెం చిన్న సైజులాగా తీసుకోవాలండి టమాటో ఉడకడానికి. సో నేను టమాటోలు తీసుకున్నాను. తర్వాత ఆనియన్, తర్వాత చూడండి మరమరాలు, మిక్స్చర్, పల్లీలు, కొత్తిమీర, ఒక నిమ్మకాయ, ఉప్పు, కారం తీసుకున్నాను. తర్వాత టమాటో బజ్జీ వేయడానికి ఇప్పుడు నేను శనగపిండి తీసుకుంటున్నాను. చూడండి ఒక 2 స్పూన్ల శనగపిండి. శనగపిండి అనేది ఒక 4 స్పూన్లు తీసుకున్నానండి. తర్వాత 1 స్పూన్ బియ్యపిండి తీసుకున్నాను. సో ఎవరైతే ముందుగా నా వీడియోలు మొదటిసారి చూస్తున్నారో ఏం చేయాలో తెలుసు కదా, నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. కొంచెం వంట సోడా, కొంచెం పసుపు వేసుకుందాం కలర్ఫుల్గా ఉండటానికి. తర్వాత ఇదంతా మంచిగా ఇలా కలుపుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇందులో. కొంచెమే వేసుకోవాలండి ఉప్పు. కలుపుకొని కొన్ని వాటర్ కొన్ని వేసుకుంటూ చూసుకొని వేసుకోవాలండి. ఒకటేసారి ఎక్కువ వేసుకోవద్దు. ఇది కొంచెం బ్యాటర్ అనేది తిక్కుగానే ఉండాలి. చూడండి పిండిని ఇలా చక్కగా కొంచెం తిక్కుగానే కలుపుకోవాలండి. చూడండి నేను ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. ఎందుకు అంటే టమాటోస్కి ఈ పిండి కోటింగ్ అనేది మంచిగా పట్టుకోవాలి కాబట్టి. చూడండి ఇలా ఇందులో మనం టమాటో ముంచినప్పుడు ఇది వేసినప్పుడు మంచిగా పట్టుకోవాలి టమాటోకు. సో కొంచెం తిక్కుగానే కలుపుకోవాలి మనం. ఆ లోపు నూనె వేడి చేసుకుందాం. చూడండి ఆయిల్ వేసేసి ఆయిల్ అనేది మంచిగా వేడిగానివ్వాలండి. వేడైనాకే వేయాలి. బయట చల్లగా వర్షం పడుతుంటే ఇంట్లో వేడి వేడి బజ్జీ చేసుకోవడం ఎంతమందికి ఇష్టం అండి. ఆయిల్ మంచిగా వేడైందండి. ఆయిల్ వేడైనాక మనము ఇందాక ఇలా చూపించాం కదండి, చూడండి టమాటో చుట్టూ పిండి వేసుకొని ఇలా ఆయిల్లో వేయాలి. ఇలా అన్ని బజ్జీలు వేసుకోవాలి. టమాటోకు పిండి అనేది మంచిగా కోటింగ్ అయ్యేటట్టు చూసుకోవాలండి. పిండిని మంచిగా ఇట్లా పెట్టేసి 2 వేళ్ళతో ఇట్లా తీసి వేయాలి. చూడండి బజ్జీ ఒక సైడ్ వేగినాక ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు కానీ వెంటనే టర్న్ చేయొద్దండి. ఒక సైడ్ ఫుల్గా వేగినాకే ఇంకో సైడ్ టర్న్ చేయాలి. ఇలా 2 సైడ్లు మంచిగా టర్న్ చేసుకొని వేయించుకోవాలి. చూడండి ఇలా ఇట్లా వేసుకుంటే లోపల టమాటో అనేది మంచిగా ఉడుకుతుందండి. మనం మళ్ళీ స్మాష్ చేసుకున్నప్పుడు టమాటో మనకు పచ్చిగా రాకుండా మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. సో ఇది మంచిగా వేగించుకోవాలి. ఇలాంటి బజ్జీలు ఎంతమందికి తెలుసు అండి, ఎంతమందికి ఇచ్చినట్లు టమాటో బజ్జీ చేసుకోవడం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేసుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇది చల్లారనివ్వాలండి. తీసి పక్కకు పెట్టుకోవాలి. మనం టమాటో బజ్జీలు అనేవి చల్లారేలోపు ఇలా పల్లీలను వేపుకోవాలి. పల్లీలను వేపుకోవడానికి డైరెక్ట్ ఆయిల్లో వేయనవసరం లేదండి. చూడండి ఇలా జల్లీ ఉంటుంది కదా, జల్లీలో పల్లీలను వేసి ఇలా పెడితే అవి వేగిపోతాయి. ఒక 2 మినిట్స్ అయితే పల్లీలు వేగిపోతాయి. ఆలోపు మనకు టమాటో బజ్జీలన్నీ చూడండి ఇలా చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా చల్లారిపోతాయి. ఇవి తీసి పక్కకు పెట్టేసుకుందాం. చూడండి ఇలా వేగిపోయినవి ఇవి తీసి పక్కకు పెట్టేసుకుందాం. అంటే
మనం బజ్జీలు వేసుకున్నాం కదా, అందులోని టమాటో బజ్జీలను రెండుగా కట్ చేయాలండి. మధ్యలోకి కట్ చేసి టమాటోలను ఇలా తీయాలి. ఉట్టిన వచ్చేస్తే చూడండి, ఇలా వచ్చేస్తే టమాటోలను ఒక గిన్నెలో వేసుకోవాలి. కోటింగ్ని పక్కకు పెట్టుకోవాలి. ఇలా అన్నీ చూడండి, టమాటోలను తీసుకొని ఈ గిన్నెలో వేసుకుందాం. ఇలా చూడండి, టమాటోలన్నీ తీసుకున్నాక ఇలాంటి విస్కర్ తోటి ఒక దాంతో ఇట్లా ప్రెస్ చేసుకోవాలండి. మొత్తం టమాటోలన్నీ స్మాష్ కావాలి మంచిగా. చూడండి, ఇట్లా అంటే స్మాష్ అయిపోతాయి. మొత్తం స్మాష్ కావాలి టమాటో. ఇట్లా టమాటోను మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఇది తింటూ ఉంటే పుల్లగా కట్టమీట టైప్లో బాగుంటుందండి. దీంట్లోని ప్యూరీ అంతా బయటికి రావాలి. చూడండి, ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలండి. కారం నేను దీంతో 1/2 స్పూన్ వేసాను. 1/2 స్పూన్ ఉప్పు, చాట్ మసాలా వేసి మంచిగా కలిపేసి మరమరాలు అందులో వేయాలి. తర్వాత పల్లీలు వేసుకోవాలి. కొన్ని పల్లీలు పైన ఉంచుకుందాం, పైన టాపింగ్ వేసుకునేటట్టు. తర్వాత కొన్ని ఆనియన్, సేవ్ లేకపోతే నేను మిక్చర్ వేసుకుంటున్నానండి. ఇవి వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇలా. తర్వాత కొత్తిమీర వేసుకొని ఇలా నిమ్మకాయ ఉంది కదా, కొంచెం నిమ్మకాయని స్క్వీజ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. పుల్లగా కారంగా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. క్రిస్పీగా చాలా బాగుంటుంది. మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. పిల్లలకు కూడా పెడితే ఎంతో హెల్దీ అండి. తర్వాత వీటిలో ఇలా ఇది పెట్టేసుకొని చూడండి, ఇలా కారంగా పుల్లగా ఉంటుంది. వర్షాకాలంలో మంచి ఫుడ్ అండి ఇది, ఎంజాయ్ చేసేటట్టు. చూడండి, ఇట్లా ఇంత పెట్టుకొని పైనుంచి కొంచెం పల్లీలు టాపింగ్ కోసం, కొంచెం ఆనియన్, వేసుకొని కొంచెం కొత్తిమీర. సో చాలా సింపుల్గా చేసుకునే టమాటో బజ్జీని మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చుతున్నాయా, ఎలా ఉంటున్నాయి, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు చూస్తుంటే నోరు ఊరుతుందా, తినాలనిపిస్తుందా? ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ ఇంట్లో చేసుకొని మీ ఫుడ్ని ఎంజాయ్ చేయండి. ఈవినింగ్ స్నాక్స్లోకి ఒక కప్పు టీ తోటి ఇటువంటి టమాటో బజ్జీని చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.